హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత్ బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు ఇటీవలి కాలంలో క్షీణించాయి. షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత అక్కడి మహమ్మద్ యూనిస్ పాలనలో హిందువులపై దాడులు తీవ్రమవుతున్నాయి. ఇటీవలి కాలంలో హిందువులు ఆస్తులు, వ్యాపారాలు, ఇళ్లు, గుడులపై మతోన్మాద మూక దాడులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య గతంలో ఉన్నట్లుగా సంబంధాలు లేవు. ఇదిలా ఉంటే పశ్చిమ బెంగాల్, కోల్కతాలో ఈ ఏడాది జరగబోయే విజయ్ దివాస్ వేడుకలకు బంగ్లాదేశీ ముక్తి యోధులు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ప్రతి ఏడాది డిసెంబర్ 16న విజయ్ దివాస్ జరుపుకుంటారు. 1971లో బంగ్లాదేశ్ ఏర్పాటుకు పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో భారత్ సాధించిన విజయానికి గుర్తుగా ఈ విజయ్ దివాస్ జరుపుకుంటున్నాం. భారత బలగాలతో కలిసి బంగ్లాదేశ్ గెరిల్లా రెసిస్టెంట్ ఫోర్స్ అయిన ముక్తి బాహిని బంగ్లాదేశ్ విముక్తి కోసం పోరాడింది. గత 50 ఏళ్లుగా విజయ్ దివాస్ సందర్భంగా ముక్తి యోధులు హాజరవుతున్నారు. అయితే ప్రస్తుతం ఈ ఈవెంట్కు సంబంధించిన అధికారిక షెడ్యూల్లో వారి బంగ్లా యోధులకు సంబంధించిన ఎలాంటి ప్రణాళిక లేదు. దీనిపై ప్రస్తుతానికి ఎలాంటి అధికారిక సమాచారం లేకపోయినప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వీరు హాజరయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. 1971 యుద్ధంలో ముక్తి బాహిని భారత సైన్యానికి మోహరించింది. పాకిస్తాన్ ఆర్మీ మన ముందు లొంగిపోయేందుకు కారణమైంది. బంగ్లాదేశ్ పుట్టుకకు దారితీసింది. ఇదిలా ఉంటే బంగ్లాదేశ్లో భారత వ్యతిరేక ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. ఒక పూట పస్తులు ఉంటాం కానీ భారత వస్తువులు అక్కర్లేదని ముస్లిం ఛాందసవాదులు అక్కడ భారీ ఆందోళన చేపట్టారు. భారత వస్తువులను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులను నిరసిస్తూ ఆ దేశానికి ఎగుమతులు ఆపేయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్న వేళ కౌంటర్గా ముస్లిం సంఘాలు బంగ్లాదేశ్లో ఆందోళన చేపట్టాయి. భారత్తో గొడవలు కోరుకోవడం లేదని బంగ్లాదేశ్ ప్రభుత్వం చెబుతుంటే మత ఛాందసవాదులు మాత్రం రెచ్చిపోతున్నారు. భారత్కు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. భారత్లో బంగ్లా జెండాకు అవమానం జరిగిందని, అందుకే భారత వస్తువులను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా బంగ్లాదేశ్ మహిళలు భారత్ నుంచి దిగుమతి చేసుకున్న చీరలను కట్టుకోరాదని బ్యాన్ విధించారు. అంతేకాకుండా భారత సబ్బులు, టూత్పేస్ట్లు కూడా వాడరాదని నిర్ణయం తీసుకున్నారు. బంగ్లాదేశ్లో ఇస్కాన్ సంస్థ గురువు చిన్మయ్ దాస్ అరెస్టు చేసినప్పటికీ ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయినప్పటికీ బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇంకా రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరిస్తోంది. మరోవైపు చిన్మయ్ దాస్కు బెయిల్ ఇవ్వకపోవడంపై పార్లమెంట్లో కూడా ఎంపీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్లో అల్లర్ల తర్వాత సరిహద్దుల్లో కూడా హైలైట్ కొనసాగుతోంది. చొరబాట్లను అరికట్టడానికి బీఎస్ఎఫ్ గట్టి చర్యలు చేపట్టింది. బంగ్లాదేశ్కు ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళాలను పంపించాలని సాధువులు కోరుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.